అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అరవ శ్రీధర్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ప్రచారం కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల్లో ఎలాంటి ఆదరణ లభిస్తున్నటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంపల్లి నాగేంద్ర, అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జి రూపానంద రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి. ఈరోజు పెద్దలు రూపానంద రెడ్డి గారు మరియు సీనియర్ నాయకులైనటువంటి విశ్వనాథ నాయుడు గారు మరియు ప్రముఖ న్యాయవాది మరియు మా అభ్యర్థి అరవ శ్రీధర్ గారిని పెద్దలు నిర్ణయించినటువంటి ఒక అద్భుతమైన ముహూర్తంలో 1:40 మేము కొద్దిగా ముందెళ్ళినప్పటికీ వెయిట్ చేసి ఆ మంచి ముహూర్తంలో ఇవ్వాలని చెప్పి 1:40 ఆర్ఓ గారు మేడం గారికి మా నామినేషన్ 2 సెట్లు సమర్పించడం జరిగింది. దాదాపు 1 గంట స్క్రూటినీ జరిగింది. ఎవ్రీ పేపర్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మాకు అన్నీ అందినట్టు రిసీవ్డ్ చెక్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మా ముందున్నది ఒకటే లక్ష్యం, ఈ 20,000 30,000 అసలు ఫస్ట్ ఈ అవినీతి పరిపాలన అంతమొందించి ప్రతి గంట ప్రతి నిమిషం కూడా మాకు విలువైందే. ప్రతి నిమిషం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు లేదా రైల్వే కోడూరు అభివృద్ధికి అండగా నిలబడి అరవ శ్రీధర్ గారిని అత్యద్భుతమైన మెజారిటీ గెలవడమే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి లక్ష్యం. ఇప్పటికీ మీరు టీడీపీ ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఈ క్రమంలో రైల్వే కోడూరులో పార్టీ బలోపేతంతో పాటు అటు పూర్తి స్థాయిలో గెలిపించే బాధ్యత కూడా కూటమిలో ఉన్నటువంటి భాగంగా మీ పైన బాధ్యత ఎక్కువ ఉంది. ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి నామినేషన్ వేయడం జరిగింది. ప్రజల దగ్గరకు పోయినప్పుడు చాలా స్పందన చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే 2 ఎక్కువగా ప్రజాస్పందన ఉంది. తప్పకుండా జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ మంచి మెజార్టీతో గెలవడం జరుగుతుంది. ప్రజల ఆశీస్సులతోటి. కోడూరు నియోజకవర్గ ప్రజలు అమాయకులేం కాదు. అధికార పార్టీ 20 సంవత్సరాల నుంచి ఒక పార్టీనే గెలుస్తుంది కాబట్టి వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు కోడూరు నియోజకవర్గంలో. కాబట్టి ప్రజాస్పందన చాలా బాగుంది. మంచి మెజార్టీతో 25,000 నుంచి 35,000 మెజార్టీతో అరవ శ్రీధర్ జనసేన అభ్యర్థి గెలవడం ఖాయం. అంటే ఇప్పటికే రైల్వే కోడూరుకు సంబంధించి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో బర్నింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో. రైల్వే సమస్య కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యానవన పంటలకు సంబంధించి చాలామంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు అరటి, బొప్పాయి పంటలను కూడా ఏనుగులు ధ్వంసం చేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి హామీ ఇవ్వబోతుంది? జనసేన అభ్యర్థి గెలిచిన తర్వాత రైతులకు సంబంధించి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి పంచాయతీకి పోయి విచారించి ఆ సమస్యలన్నీ తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయం. జనసేన పవన్ కళ్యాణ్ సహాయంతో అన్ని ఏ ఇబ్బందులు ఉన్నా కూడా కోడూరు నియోజకవర్గ ప్రజలకు తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇస్తాం. మనతో పాటు అభ్యర్థి అరవ శ్రీధర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఇప్పటికే మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు, ప్రజల్లో ఎలాంటి ఆదరణ లభిస్తుంది మీకు? ప్రజల్లో చాలా బాగా సపోర్ట్ ఉంది. ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటి మనుషులనే వాళ్ళ తమ్ముళ్ళని భావించి అందరూ రిసీవ్ చేసుకొని చాలా బాగా నాకు సపోర్ట్ చేస్తానని నేను మీకు చెప్తున్నాను ఈ సభాముఖంగా. అంటే ఈ దాదాపు 20 ఏళ్ళుగా ఒకే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇక్కడ గెలుస్తున్నాడు. మీరు కొత్త అయితే తనకు మంచి పట్టుంది, నేను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేశాననేటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఆ దేవుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారు, రూపాన్ సారు, టీడీపీ అధినేత చంద్రబాబు సారు ఆశీర్వాదం ఇచ్చారు. అదేవిధంగా ప్రజల్లో కూడా అదే ఆశీర్వాదం నాకుంది. ఖచ్చితంగా నేను ఈ రాబోయే ఎన్నికల్లో గెలుస్తానని నాకు నమ్మకం ఉంది. అదే నమ్మకం నాకు ప్రజలు ఇస్తున్నారు. అంటే బర్నింగ్ ఇష్యూస్ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు ప్రజలు? ఏదైతే ముందు జరిగిన బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో మనం పార్టీ అధిష్టానం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటికి, ప్రతి ఇంటికి, ప్రతి పంచాయతీ కానీ ప్రతి మండలం కానీ మన కాన్స్టిట్యున్సీ వైడ్ నేను తిరిగి ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గర ఉండి నేను వాళ్ళకి ఏదైతే ఇష్యూ జరిగినాయో ఆ ఇష్యూ క్లియర్ చేయడానికి నేను ముందుంటానని మీకు ఈ మీడియా ముందు మీకు చెప్తున్నాను. సో మనతో పాటు ఎన్ఆర్ఐ సతీష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, అసలు పార్టీ ఎలా ఉంది ఇక్కడ, ఏంటి? ఓకే, గత 4 ఎలక్షన్లు చేశాను ఇక్కడ నేను. కానీ ఈసారి మటుకు చాలా అద్భుతమైన గాలి వేస్తూ ఉంది. డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో
జనసేన టీడీపీ బీజేపీ కూటమి మంచి విజయం సాధిస్తుందని ఖచ్చితంగా అంటే మీరు గతంలో కూడా ఎన్నికల సందర్భంగా ఇక్కడికి రావటం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన కూడా గతంలో కూడా దృష్టి సారించారు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి రైల్వే కోడూరులో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదాయ వనరులు దోచుకెళ్తున్నారు అన్నటువంటి భావన అటు ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. ఒక పక్క మంగంపేట వెరైటీస్ కావచ్చు, ఆ సంపదనంతా దోచుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత అభివృద్ధికి పావలా భాగం కూడా ఖర్చు పెట్టడం లేదన్నటువంటి వాదన వినిపిస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా చాలా రైల్వే కోటకి చాలా అన్యాయం జరిగింది. ఎన్నో 40 ఏళ్ళుగా ఉన్న రైల్వే కోటూరు వెంకటగిరి రహదారి అయితేనేమి, అలాగే చిట్వేలి రైల్వే కోటూరు డబుల్ రోడ్ అయితేనేమి, అలాగే మంగంపేట గనులు దోచుకోవడం అయితేనేమి, ఎన్నో బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అరవై శ్రీధర్ గారు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఆయన వాయిస్ వినిపించి తప్పకుండా అన్ని సమస్యలు తీరుస్తారని ఆశిస్తున్నాను. ఏదైతే రైల్వే కోడూరుకు సంబంధించి ప్రధానమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఆదరణ లభిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా జనసేన పార్టీకి ఖచ్చితంగా రానున్న రోజుల్లో పట్టం కట్టడం ఖాయం. అదేవిధంగా ఏదైతే మంగంపేట బెరైటీకి సంబంధించి ఆదాయాన్ని దోచుకుంటున్నారో తప్ప ఈ ప్రాంతానికి అభివృద్ధికి వెచ్చించని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనసేన అభ్యర్థి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి కొంత నిధులను కేటాయించే విధంగా చూస్తాం. అదేవిధంగా ఈ రైల్వే కోడూరులో ప్రధానంగా ఉద్యానవన పంటలకు సంబంధించి ఉన్నటువంటి సమస్య, ఆ సమస్యను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా అడుగులు వేయడంతో పాటు దానికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తామన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి టీడీపీ జనసేన నేతలు చెప్తున్నారు. కెమెరా నాగేశ్వరరావు, కిషోర్, RTV, రైల్వే కోడూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.